హైదరాబాద్ శిల్పకళా వేదికలో టీచర్స్ డే కార్యక్రమం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో అవార్డుల ప్రదానోత్సవం. గచ్చిబౌలిలో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి తాను సింగిల్ టీచర్ స్కూల్లో సింగిల్ రూమ్లో చదువుకున్నానన్న భట్టి ఇప్పుడు క్లాస్ రూములు డిజిటల్ మయం అయిపోయాయని వెల్లడి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్చాట్. సీఎం రేవంత్ తన కాంబినేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తోందని వెల్లడి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ్య. కామారెడ్డిలో ఈ నెల 15న కాంగ్రెస్ సభ. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా మీటింగ్ 1,00,000 మందితో నిర్వహించాలని నిర్ణయం. జిల్లా మంత్రికి సీఎం రేవంత్ ఆదేశం. విజిలెన్స్ విచారణపై స్పందించిన అంబటి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడి. ఇలాంటి వాటికి భయపడేదే లేదన్న మాజీ మంత్రి. అనకాపల్లిలో గురు పూజోత్సవ మహోత్సవం. హాజరైన హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు. యూరియా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సీజన్ పూర్తయ్యాక ఎరువులు ఇస్తే ఉపయోగం ఏంటన్న అమర్నాథ్. లైన్లో నిలబడ్డ రైతులను బెదిరిస్తున్నారని ఫైర్. ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్తులో కలిసిన తమ్మినేని సీతారాం. నిందితుడిగా ఉన్న వ్యక్తిని దోషిగా చిత్రీకరించి మాట్లాడటం పద్ధతి కాదని వెల్లడి. రెడ్ బుక్, రాజ్యాంగాలు పనికిరావని కామెంట్. హైదరాబాద్ శంకరపల్లిలో గంజాయి కలకలం. ఇక్ఫాయ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు పట్టివేత. 8 మంది నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థం స్వాధీనం. పరారీలో మరో 2 స్టూడెంట్స్. యానాంలో బయటపడ్డ నిత్య పెళ్లి కొడుకు భాగోతం. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని మహిళ ఫిర్యాదు. 4గురిని వివాహం చేసుకుని వదిలేసిన ప్రబుద్ధుడు. 5వ పెళ్లికి సిద్ధమవుతున్న రమేష్పై 2వ భార్య కంప్లైంట్. కాకినాడ జిల్లా తునిలో గణపతి మండపంలో లడ్డూ చోరీ. బైక్పై వచ్చి ప్రసాదం అపహరించిన దొంగ. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం. 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న శోభాయాత్రలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ. శ్రీశైలం క్షేత్రానికి అక్రమంగా తీసుకొస్తున్న మద్యం పట్టివేత. సుమారు 30 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్న దేవస్థానం సిఎస్ఓ శ్రీనివాసరావు. దేవస్థానం టోల్గేట్ వద్ద క్షేత్రానికి వచ్చే వాహనాల తనిఖీ నిర్వహించిన సిఎస్ఓ. క్షేత్రానికి మద్యం, మాంసం తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిఎస్ఓ. తమిళనాట చిన్నమ్మ శశికళ ఆట షురు. పళనిస్వామికి డెడ్ లైన్ విధించిన సెంగొట్టయ్య. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకురావాలని అల్టిమేటం. తానే పార్టీని ఏకం చేసి నడిపించేలా చర్యలు తీసుకుంటానని కామెంట్స్. నేపాల్లో సోషల్ మీడియా యాప్స్పై బ్యాన్. నేటి రాత్రి నుంచి అమల్లోకి. ఐటీ చట్టాల నిబంధనలు ఉల్లంఘించడంతో నిర్ణయం. ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు. ఒక్కరోజులో 760 పెరిగిన గోల్డ్ రేట్. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,07,620.